సానుభూతిని తెలియజేసుకుంటూ ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్సే కాకుండా అక్కడ ఏదైతే జనావాసాల మధ్య కూలిపోయినటువంటి విమానం ఒక డాక్టర్స్ బాయ్స్ హాస్టల్ మీద కూలిపోవడంతో కొంతమంది మెడికోస్ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దురదృష్టం ఈ రకంగా వారిని వెంటాడింది. మరి ఎంతమంది ప్రాణాలు మరి ఇంకా పూర్తి లెక్కలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి దేశ చరిత్రలో ఇటువంటి పెద్దగా ఫ్లైట్ యాక్సిడెంట్ అనేటువంటిది నాకు తెలిసి ఇదే మొదటిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇవన్నీ తర్వాత తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జరిగినటువంటి ఘటన మన దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి మాట వాస్తవం. ప్రపంచ దేశాలన్నీ కూడా వారి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున అలాగే రాష్ట్ర పార్టీ తరపున అందరి తరపున కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు వారికి పూర్తి మనశ్శాంతి కలిగేటువంటి విధంగా వారందరికీ కూడా ధైర్యాన్ని దేవుడు ఇచ్చేటువంటి విధంగా వారికి సహకారం అందించాలని చెప్పి అందరి సహకారం అందరి తాలూకా ఇది వారికి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో సందర్భంలో మీతో మాట్లాడేటువంటి అవకాశం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పార్టీ పెద్దలందరూ కూడా వారి ఆత్మకు శాంతి కలిగేటువంటి దానికి మౌనం పాటిస్తారు. దయచేసి